చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ బీసీ డిక్లరేషన్ అని కొత్త నాటకానికి తెరదీశారు. వీళ్ళేదో పెద్ద బీసీలను ఉద్ధరించినట్టు, బీసీల యొక్క జీవితాలని మార్చినట్టు ఒక అద్భుతమైన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నిన్న వేదికగా చేస్తూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. 14 సంవత్సరాల్లో బీసీల యొక్క జీవితాలు మార్చలేదు, కానీ ఇవాళ కొత్తగా డ్రామాకి రక్తి కట్టిస్తూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ డ్రామాలు చేసే నువ్వు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు విమర్శలు చేస్తున్నావు. నువ్వు కూడా ఒక బీసీ బిడ్డవే కదా ఈ మార్గాన్ని భరత్. ఈరోజు బీసీ డిక్లరేషన్ ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడంతో ఈరోజు బీసీల మీద ప్రేమతోటి సరికొత్త డ్రామాకు తెరకెక్కిచ్చారు వీళ్ళిద్దరూ అని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు బీసీ బిడ్డవే కదా. ఈరోజు నిజంగా నువ్వు బీసీ బిడ్డవైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9వ తరగతి చదువుకుంటున్న అమర్నాథ్ గౌడ్ ఒక బీసీ బిడ్డ. మా అక్కని వేధించొద్దు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కంప్లైంట్ చేసిన పాపానికి ఆ యువకుడిని, ఆ పిల్లాడిని, అతను చదువుకుంటున్న ఆ పుస్తకాలను తీసి అవి నోట్లో కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు ఏమైపోయావా నువ్వు? ఆ బీసీ బిడ్డని పరామర్శించేదానికి ఎందుకు వెళ్ళలేదు? ఆ కుటుంబానికి ధైర్యం చెప్పేదానికి ఎందుకు వెళ్ళలేదు? ఒక బీసీ బిడ్డవే కదా. కడప జిల్లాకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు నందం సుబ్బయ్య గారు మీ పార్టీ ఎమ్మెల్యేని ప్రశ్నించేందుకు, మీ పార్టీ ఎమ్మెల్యే చేసే మొత్తము పనికిమాల పనులని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు ఆ నందం సుబ్బయ్యని పొలంలో అత్యంత దారుణంగా హత్య చేస్తే, ఒక బీసీ బిడ్డని హత్య చేస్తే, ఒక బీసీ కుటుంబీకుడిగా నువ్వేం చేశావు? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటున్నావా? పార్లమెంట్ లో రీల్స్ చేసుకుంటున్నావా? మార్గాని భరత్ నువ్వు ఆ రోజు లేవలేదే నీ గొంతు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా బీసీ డిక్లరేషన్ ఫామ్ విడుదల చేసిన తర్వాత ఈరోజు నోరెత్తుతున్నావా నువ్వు? నందన్ సుబ్బయ్యని అత్యంత దారుణంగా చంపిన రోజు ఏమైపోయావయ్యా? నీ గొంతు ఏమైపోయింది? గుంటూరు జిల్లా తోట చంద్రయ్య గారిని, ఒక బీసీ బిడ్డని అత్యంత ఘోరాతి ఘోరంగా గొంతు కోసి, పీక కోసి చంపేస్తే ఏమైపోయావు నువ్వు? ఆ రోజు ఏమైపోయింది నీ గొంతు? ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ప్రశ్నించలేదు? ఒక బీసీ బిడ్డగా, ఒక బీసీ కుటుంబీకుడు హత్య గావించబడితే ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు? ఆ కుటుంబం గురించి కనీసం మాట్లాడలేదు? తోట చంద్రయ్య గురించి కనీసం పార్లమెంట్ లో గొంతెత్తలేదు నువ్వు. ఈరోజు బీసీల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ ముఖం మీద ఒక ఎంపీ సీట్ విసిరేయంగానే ఆ సీట్ తీసుకుని పార్లమెంట్ లో కూర్చొని రీల్స్ చేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలని అత్యంత ఘోరాతి ఘోరంగా ఉక్కుపాదం మోపి వాళ్ళని తొక్కేసుకుంటూ వెళ్ళిపోతుంటే నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కనీసం అతన్ని ప్రశ్నించకుండా ఈరోజు 34% రిజర్వేషన్ ఉన్న బీసీలకి ఆ 34% 24% తగ్గించినప్పుడు కూడా కనీసం నువ్వు మాట్లాడకుండా, ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు బీసీ డిక్లరేషన్ తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రకటిస్తే నువ్వు మీడియా ముందుకు వచ్చి సిగ్గులేని మాట్లాడుతున్నావా? పోయి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకో. ఈరోజు నువ్వు బీసీలకి ఉద్ధరించింది, బీసీలకు నువ్వు పడిచింది ఏమీ లేదు. ఒక బీసీ బిడ్డగా బీసీ కులానికి ద్రోహం చేసావు, వెన్నుపోటు పడిచావు. నీకు ఎంపీ సీట్ వచ్చింది కాబట్టి నువ్వు హ్యాపీగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటున్నావు. ఎవరు గొంతు కోసినా, ఎవరిని తగలబెట్టినా, ఎవరిని హత్య చేసినా సరే నువ్వు పట్టించుకోనికి అవసరం లేదు. ఎందుకంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర బానిసవి. ఈరోజు బీసీ బిడ్డలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర బానిసలుగా బ్రతకాలనుకోవటంలా. వాళ్ళు నిజాయితీగా బ్రతుకుతాం అనుకుంటున్నారు, ధైర్యంగా బ్రతుకుతాం అనుకుంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా, ప్రతి ఒక్క బీసీ కుటుంబీకుడు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలిసి నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు. నీలాంటి వెన్నుపోటుదారులతో కలిసి నడిచేదానికి సిద్ధంగా లేరు. మార్గాని భరత్, చాతనైతే బీసీలకి న్యాయం చేయి. ఈరోజు నందన్ సుబ్బయ్య గారి గురించి కానీ, తోట చంద్రయ్య గారి గురించి కానీ, అమర్నాథ్ గౌడ్ గురించి కానీ ఈ రాష్ట్రంలో దాదాపుగా 24,000 మంది బీసీ కుటుంబీకుల మీద కేసులు పడ్డాయి. చాతనైతే వాళ్ళ గురించి మాట్లాడు, వాళ్ళ గురించి చాతనైతే నీ నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి నువ్వు మాట్లాడు. ఇవేమి చేత కాకపోతే పో ఇన్స్టాగ్రామ్ లో పోయి రీల్స్ చేసుకో. లైక్స్, వ్యూవర్షిప్ పెరుగుద్ది. నీకు అంతా మీ చేవి చేత కదా కాబట్టి పో.